క్లచ్ గేట్ డౌన్ చూసుకోవచ్చు బండి ఎంత స్లో అయిపోయిందో. జస్ట్ ఇప్పుడు చూస్తారు కదా మనం ఇక్కడ ఫుల్ కిందకి దిగాలి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాం. సో ఫస్ట్ గేర్ వేసి చేయాల్సింది ఏం లేదు, జస్ట్ క్లచ్ వదిలేసి బ్రేక్ మొత్తం వదిలేసాలి, అవసరమే లేదు. క్లచ్ ముందులో మనకి స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయను, జస్ట్ గేట్ డౌన్ చూసుకోవచ్చు. ఆర్పిఎం కూడా కొంచెం మళ్ళీ పైకి వెళ్ళింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము. దీని తర్వాత క్రేజీ సూపర్ కార్స్ అన్ని బ్లాగ్స్ రాబోతున్నాయి. లైన్ ఒక 2-3 డేస్ ఉన్నాయి నాకు సూపర్ కార్స్ తీసుకునేది. సో సూపర్ కార్స్ లా వీడియోస్ రాబోతున్నాయి. ఎవరెవరైతే సూపర్ కార్ ఫ్యాన్స్ ఉన్నారో జల్దీ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. క్రేజీ కంటెంట్ రాబోతుంది. అండ్ ఈ రోజు కంటెంట్ ఏంది అని మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసినాక అర్థమైపోయి ఉంటది. సో ఈ రోజు అయితే మనం ఇంజన్ బ్రేకింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు. మాన్యువల్ లోనే కాదు, మీకు ఆటోమేటిక్ కార్స్ లో కూడా చేయొచ్చు. బట్ ఆటోమేటిక్ కార్స్ ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి మనం ఆటోమేటిక్ కార్ లో కూడా చేద్దాము. నెక్స్ట్ వీడియో మేబీ ప్రాబబ్లీ వస్తే అది వస్తుంది, లేదా సూపర్ కార్ వస్తుంది. బట్ చెప్తున్నదా, వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ చేయబోతున్నా ఇప్పటి నుంచి. అందుకే కొన్ని డేస్ వీడియోస్ ఆపిన, ఈ కంటెంట్ ఇవన్నీ తీసుకొద్దామని చెప్పి. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు వీడియోస్ చూస్తే మీరే ఆటోమేటిక్ గా ఇంప్రెస్ అయిపోతారు. ఇది చేయడం వల్ల యూజ్ ఏంది అంటే, మీకు బ్రేక్ ప్యాడ్స్ కొంచెం లైఫ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ ఎందుకంటే చాలా తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. సో గైస్, నేను ఇప్పుడు మీకు ఇంజన్ బ్రేకింగ్ చూపిస్తాను. యాక్చువల్లీ చాలా ఈజీ. మీకు బైక్స్ తో చూసుకుంటే బైక్స్ మనకి యాక్సిలేటర్, క్లచ్, గేర్ ఇవి అట్ ఏ టైం ఒక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉండాలి కదా. బట్ కార్ కి అట్లా కాదు. జస్ట్ మీకు క్లచ్ అండ్ గేర్ తోటే సంబంధం ఉంటది. ఓన్లీ ఇన్ మాన్యువల్. మీకు ఆటోమేటిక్ లో ఎట్లా చేయాలి అని చెప్పి మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆటోమేటిక్ లో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం నడిపేది మాన్యువల్. సో మీకు ఇప్పుడు మాన్యువల్ లో చూపిస్తాను నేను ఇంజన్ బ్రేకింగ్ ఎట్లా చేయాలి అని చెప్పేసి. అండ్ అప్ హిల్స్, డౌన్ హిల్స్ దిగేటప్పుడు కూడా బైక్ ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ముందులో మనకు ఒకటి డౌన్ హిల్ దిగేది ఉంటది. సో అక్కడ మీ కార్ కరెక్ట్ కంట్రోల్ కావాలంటే ఎట్లా చేయాలి అని చెప్పి చూపిస్తాను. యాక్చువల్లీ ఇంజన్ బ్రేకింగ్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ ఉంటది. కానీ మీరు కొంచెం లో స్పీడ్స్ లో ప్రాక్టీస్ చేయాలి. అది కొత్త నేర్చుకునే వాళ్ళు అయితే. ఎందుకంటే మీరు హై స్పీడ్ లో చేసిరనుకో గేర్ బాక్స్ పక్క అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం రిస్క్, స్టార్టింగ్ లో కొంచెం రిస్క్ అనిపిస్తుంది. బట్ ఒక్కసారి మీకు అలవాటు అయిపోయింది అంటే కార్ని ఎంత ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అంటే లిటరల్లీ మీరు ఆడుకోవచ్చు ఇంకా కార్ని చెప్పాలంటే. సో గైస్, మనమైతే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి. సో నేను ఇప్పుడు బ్రేక్ యూజ్ చేయకుండా మొత్తం మీకు క్లచ్ పైన చూపిస్తా. ఇప్పుడైతే మనం స్లో అవుతున్నాం. సో జస్ట్ ఏం లేదు, సింపుల్ క్లచ్ పట్టాలి, గేట్ డౌన్ చేసేసుకోవాలి. ఇట్లా జస్ట్ సింపుల్. చూస్తురా బండి కూడా స్లో అయిపోయింది. చూస్తురా ఈజీగా స్లో అయిపోయింది. ఇప్పుడు చూస్తురు కదా మనం ఇక్కడ ఫుల్ కిందకి దిగాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే క్లచ్ పట్టేసుకొని బ్రేక్ ప్రెస్ చేసుకుంటా వెళ్తారు. సో ఇప్పుడు అట్లా కాదు, నేను చూపిస్తా. అసలు బ్రేక్ పైన కాలే అవసరం లేదు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. మనమైతే ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాం. సో ఫస్ట్ గేర్ వేసి చేయాల్సింది ఏం లేదు, జస్ట్ క్లచ్ వదిలేసి బ్రేక్ మొత్తం వదిలేసాలి, అవసరమే లేదు. క్లచ్ మొత్తం వదిలేసినామంటే చూస్తురా బండి ఇప్పుడు ఎంత సింపుల్ వెళ్ళిపోతుందో, దానిలో అదే వెళ్ళిపోతుంది. ఇది కూడా కైండ్ ఆఫ్ ఇంజన్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. చూస్తురా దానిలో అదే వెళ్ళిపోతుంది. అసలు నేను బ్రేక్ కూడా పడతలేను, ఎంత డౌన్ హిల్ దిగుతున్నామో చూస్తారు కదా. ఈజీ వెళ్ళిపోతుంది, అసలు మీకు అవసరమే ఉండదు. చాలా మంది ఈ ట్రిక్ తెలియకుండా క్లచ్ పట్టుకొని బ్రేక్ దొక్కుతా ఉంటారు. హప్పిల్ ఎక్కుతున్నాం కదా, ఇట్లా ఎక్కేటప్పుడు కూడా జస్ట్ మీరు క్లచ్ మొత్తం వదలొద్దు, జస్ట్ ఆఫ్ పెట్టుకోవాలి. ఆఫ్ క్లచ్ పైన కొంచెం ఎక్సిలేటర్ వెళ్ళిపోతుంది. అదే ఒక పెట్రోల్ కార్ అనుకో, పెట్రోల్ అయితే కొంచెం అటు ఇటు చేస్తుంది, కొంచెం ఎక్కువ ఎక్సిలేటర్ ఇవ్వాల్సి వస్తుంది. డీజిల్ కార్స్ అంటే ర్యాండమ్ వెళ్ళిపోతూనే ఉంటుంది నీకు. డీజిల్ కార్ అసలు అర్థం కూడా కాదు. సో గైస్ చూసిరు కదా, డౌన్ హిల్ దిగేటప్పుడు జస్ట్ మనం చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ క్లచ్ వదిలేసి ఫస్ట్ గేర్ వేసి బండి వదిలేసినావు అంటే
అదే చూసుకుంటది. ఇంకా నీకు బ్రేక్ పైన అసలు కాలు పెట్టాల్సిన అవసరమే లేదు, మెల్లగా అదే వెళ్ళిపోతుంది. చాలా మంది తెలియక క్లచ్ పట్టేసుకొని బ్రేక్ పడతారు. దానివల్ల ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ మీకు జల్దీ పోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్ ఎక్కువ యూజ్ అవుతుంది కదా. దీనివల్ల మీకు ఇంజన్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఏమి ఉండదు. సో మీకు బండి కూడా మంచిగా మెల్లగా స్పీడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది ఒక చిన్న పని ఉంది, సో అది చూసుకొని నెక్స్ట్ మీకు ఇంజన్ బ్రేకింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడ లెఫ్ట్ మర్రాలే. నేను బ్రేక్ పట్టకుండా జస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే క్లచ్ గేట్ డౌన్, క్లచ్ గేట్ డౌన్. చూసుకోవచ్చు బండి ఎంత స్లో అయిపోయిందో. జస్ట్ చాలా సింపుల్. మీకు ముందులో స్పీడ్ బ్రేకర్ వచ్చినా గానీ ఏం వచ్చినా గానీ జస్ట్ క్లచ్ గేట్ డౌన్, క్లచ్ గేట్ డౌన్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్ని చేయొద్దు. జస్ట్ నువ్వు ఇప్పుడు 5th నుండి 4th కి వస్తున్నావు అంటే 4th కి వచ్చి కొంచెం ఆ ఇంజన్ కొంచెం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ 3rd కి వేయాలి. నేను డైరెక్ట్ 5th నుంచి 3rd కి వేస్తా అంటే స్పీడ్ బట్టి అది స్పీడ్ ఒకవేళ ఎక్కువ ఉంటే గేర్ బాక్స్ జల్దీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తారు కదా ముందులా స్పీడ్ బ్రేకర్ వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను ఏం చేయను, జస్ట్ గేట్ డౌన్ అండ్ మళ్ళీ 2nd గేర్. స్లో అయిపోయింది బండి, అసలు నేను బ్రేకే యూజ్ చేస్తలేను. సో జస్ట్ మీరు గేర్ అప్ ఎట్లా చేస్తారో సేమ్ అదే విధంగా డౌన్ చేసుకోవాలి. చూస్తారు కదా ఇప్పుడు మనం గేర్ అప్ ఎట్లా చేస్తామో, బట్ ఎప్పుడైతే మీరు గేట్ డౌన్ చేస్తారో ఇంకా ఎక్సిలేటర్ ఇవ్వద్దు, ఎందుకంటే మీకు గేట్ డౌన్ చేసినప్పుడు కొంచెం ఆర్పిఎం హై అవుతుంది. సో అది కొంచెం ఇంజన్ రియలైజ్ అయ్యేలోపు కొంచెం స్లోగానే మళ్ళీ గేట్ డౌన్. ఇప్పుడు చూస్తారు కదా ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, జస్ట్ నేను ఏం చేయను, గేట్ డౌన్ చూసుకోవచ్చు అండ్ మళ్ళీ గేట్ డౌన్, అంతే. మీరు చూసుకోవచ్చు నేను గేట్ డౌన్ చేసినప్పుడు ఆర్పిఎం అసలు 1 ఉంటే 1.5 కంటే ఎక్కువ వెళ్ళదు, ఎందుకంటే నేను రెగ్యులర్ చేసా కాబట్టి కొంచెం నాకు అలవాటు ఉంది. సో ఇప్పుడు చూడండి 3rd గేర్. సో ఇప్పుడు మళ్ళీ గేట్ డౌన్, ఆర్పిఎం చూడండి, గేట్ డౌన్ చేసిన స్టిల్ ఏం లేకుండా వెళ్ళిపోతుంది. సేమ్ అంతే, మీకు హై స్పీడ్స్ లో చేయలేము, అబౌవ్ 80 అట్లుంటే చేయలేము. జస్ట్ 1 గేట్ డౌన్ చేసుకోవాలి. మళ్ళీ స్పీడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మీరు ఆటోమేటిక్ ఎక్సిలేటర్ ఇవ్వకుండా చేసినారు అంటే మీకు ఆటోమేటిక్ గా స్పీడ్ తగ్గిపోతుంది కదా. సో ఆ తగ్గే టైంలో మాన్యువల్ వేసేసేయాలి. ఇప్పుడు మనం 4th గేర్లో ఉన్నాం అండ్ ఆర్పిఎం ఆల్మోస్ట్ 1.5 ఉంది అండ్ ముందులో మనకి స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయను, జస్ట్ గేట్ డౌన్ చూసుకోవచ్చు, ఆర్పిఎం కూడా కొంచెం మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ మళ్ళీ గేట్ డౌన్, అంతే, మళ్ళీ 1.5కి వెళ్ళి ఆగిపోయింది. సో ఇట్లా మీకు కొంచెం ఆర్పిఎం పైకి పోతే ఏం అయ్యే ఛాన్సెస్ ఉండదు. మరి ఇప్పుడు మీరు గేట్ డౌన్ చేసినప్పుడు 2 నుండి 4కి పోతుంది అంటే మరి అంత గేట్ డౌన్ అయితే చేయొద్దు. నార్మల్గా ఇనిషియల్గా మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ బండి చేస్తుంటే. సో ఇది స్పీడ్ బ్రేకర్ దగ్గరనే కాదు, మీరు బండి నార్మల్గా హైవేస్లో స్లో చేయాలనుకున్నా లేదా ఏదన్నా సడన్ గా ఆపాలనుకుంటే డైరెక్ట్ అప్పుడు గేర్ కొంచెం ఎక్కువ డౌన్ చేసే ఛాన్స్ చేసినా ఏం కాదు, 1 or 2 అట్లా చేసుకుంటే ఏం కాదు. కానీ రెగ్యులర్ గా మీరు హైఆర్ ఆర్పిఎంస్ కి డౌన్ చేస్తా అంటే కొంచెం అది మాన్యువల్ ప్రాబ్లం అవుతుంది. సో మీరు సేమ్ అంతే గేర్ అప్ ఎట్లా చేస్తారో సేమ్ మీరు గేర్ అప్ చేసే విధానంగానే గేట్ డౌన్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏం ఉండదు. చూసిరు కదా ఇంజన్ బ్రేకింగ్ ఎట్లా చెయ్యాలి అని చెప్పేసి. ఐ హోప్ మీకు అర్థం అయ్యే ఉంటది, చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అంటే మనం ఆటో గేర్ లా చేద్దామని చెప్పిన కదా, ఆటో గేర్ లా చేసేటప్పుడు మీకు మాన్యువల్ సైడ్ ఫుటేజెస్ వేసి మరి ట్రై చేస్తాను. మీకు ఆల్రెడీ ఇది అర్థమైపోయి ఉంటది, అసలు క్యాజువల్ గా జనరల్ గా వేసేద్దే ఇది. మీరు ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. 2-3 టైమ్స్ అలవాటు అయ్యే వరకు కొంచెం అనిపిస్తుంది, తర్వాత మీకు క్యాజువల్ గా సెట్ అయిపోతుంది. జనరల్ గానే ఇప్పుడు ఎట్లా అయితే చేస్తున్నో మీకు అట్లా అలవాటు అయిపోతుంది. బట్ మీకు ఇట్లా చేస్తే ఏంటంటే క్లచ్ పడితే మీకు ఇంజన్ లూజ్ అయిపోతుంది కదా, ఇప్పుడు న్యూటన్ లేసినట్టు బండి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అదే విధానంగా క్లచ్ పట్టకుండా ఇన్షాల్లో క్లచ్ పట్టి డైరెక్ట్ గేట్ డౌన్ చేసినామంటే నీకు కొంచెం గేట్ డౌన్స్ అవుతాయి. సో గైస్ ఇది ప్రాసెస్. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సూపర్ కార్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి క్రేజీ సూపర్ కార్స్ రాబోతున్నాయి అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అన్ని షేర్ చేయబోతున్నా. సో అందరు స్టే ట్యూన్. ఇది వీడియో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా, గేర్ ఎట్లా డౌన్ చేయాలి అని.
సో డౌన్ హిల్స్ కానీ అప్ హిల్స్ కానీ ఎట్లా చేయాలి అని అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడతోనైతే బ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.